అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్లోని అన్ని దారులు ఇప్పుడు ఉత్తరాంధ్రలోని భోగాపురం వైపుకు వెళ్తున్నాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు అమోఘంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విమానాశ్రయం దోహదకారిగా ఉంటుందని నేతలు ప్రకటిస్తున్నారు. భోగాపురానికి ఎయిర్ బస్ ఎందుకు వద్దని ప్రశ్నించారు. మీ మీటింగుల ద్వారా మీరు చెప్పారు. ఈరోజు అదే భోగాపురం, అదే ఎర్రబస్రాన్ని, మీరు చెప్తున్న ఎర్రబస్రాన్ని ప్లేస్కే ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ దిగిపోతున్నారు. ఆగస్టు 1న విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ వేడుకలకు సంబంధించిన పనులు ముమ్మరం అయ్యాయి. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల బృందంతో నిర్వహణ కమిటీ ఎప్పటికప్పుడు చర్చిస్తూ పనులను ముందుకు సాగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అత్యంత విజయవంతం చేసేలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రయాణికులకు సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయ అనుభూతిని పంచేందుకు వీలుగా భోగాపురం విమానాశ్రయం ముస్తాబవుతోంది. ఇప్పటికే ఎయిర్పోర్టు లోపల ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అత్యాధునిక డిజిటల్ చెక్ ఇన్ కౌంటర్లు, సెల్ఫ్ బ్యాక్ డ్రాప్ సదుపాయాలను సిద్ధం చేశారు. దీనివల్ల లగేజీ చెక్ ఇన్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా ముగిసిపోతుందని సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. విమానాశ్రయాన్ని ఎగతాళి చేసిన వారందరికీ సమాధానం చెప్పే సమయం వచ్చిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఈ విమానాశ్రయంతో ముడిపడి ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు 2 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తి చేసి ప్రజానీకానికి అంకితం చేస్తున్నారు. రేపు పండగ దినంగా రాష్ట్రం మొత్తం ప్రజానీకం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక గేమ్ చేంజ్ రాబోతుంది. ఎందుకంటే ఈరోజు గూగుల్ కానీ, పరిశ్రమలు కానీ, ఈరోజు ఐటీ హబ్ కానీ ఈరోజు అంతా కూడా విజయనగరం నగరం మధ్యలో జరుగుతుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభమవుతుంది. దీనికి తోడు మా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ మీద దృష్టి సారించారు. అందరూ కూడా యువకులందరూ కూడా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు కూడా తిరిగి రావాలనే ఆలోచనతో ముందుకు రావడం ఇది శుభపరిణామం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఎందుకంటే ఈ విషయాలంటే ఆయన విజనరీ, మ్యాన్ ఆఫ్ ది విజనరీ. ఆయన విజనరీకి ఉన్న ఆలోచన శక్తి ఇప్పుడు అప్పుడు అర్థమైంది. ఈరోజు ప్రధానమంత్రి గారు వారు మాటల్లో కూడా చెప్పారు. ఈరోజు అద్భుతంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రేపు ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నాందవబోతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించి వచ్చారు. ఆగస్టు 1న భోగాపురం వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని పరిచయం చేయగా ఆయన తనకు తెలుసునని, ప్రతిరోజు సైకిల్ మీద పార్లమెంటుకు వస్తారని మోదీ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన రోజు నుంచే భోగాపురం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని మోదీ ప్రసంగించే సభా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులంతా అక్కడే ఉంటూ పనులు చూసుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలంతా ఒకటై విమాన వేగంతో పనులు చేయిస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభమైన తరువాత ఏర్పాటయ్యే అనుబంధ పరిశ్రమలతో ఉత్తరాంధ్రకు వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి తగ్గట్టుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెబుతున్నారు. అమరావతి, పోలవరం తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో భోగాపురం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రులు అంటున్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంఘీభావంగా విజయనగరం జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. భూమి నుంచి భవిష్యత్తు వరకు నినాదంతో మహారాజా కోట నుండి విమానాశ్రయం వరకు కొనసాగిన ఈ అనుసంధాన ర్యాలీలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతపట్టుకుని ఎయిర్పోర్టు చుట్టూ కూటమి నేతలు, కార్యకర్తలు కలియ తిరిగారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు, లోకం నాగమాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, జిల్లా కలెక్టర్ రామసుందరరెడ్డి, జిల్లా ఎస్పీ దామోదర్ హాజరయ్యారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా
విమానాశ్రయం మారబోతుందని మంత్రి కొండపల్లి వ్యాఖ్యానించారు. గ్రోత్ ఇంజిన్ గా విమానాశ్రయం మారబోతుందని స్పష్టం చేశారు. అద్భుతంగా ఓపెన్ చేసుకోవడానికి ఆగస్టు 1న నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఖచ్చితంగా జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా అడుగుతున్నాం. ఇది ఈ ఎయిర్పోర్టు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఈ మూడు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ఒక డైమండ్స్గా తయారవబోతున్నాయి, గ్రోత్ ఇంజన్స్గా మనకి తయారవబోతున్నాయి. ఈరోజు చాలా కంపెనీలు ఈరోజు మన ప్రాంతంలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్సెనల్ మెటల్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, రిలయన్స్ డేటా సెంటర్ అవ్వచ్చు, ఇవి పెద్ద పెద్ద కంపెనీలు. చిన్న చిన్న కంపెనీలే సుమారు 60-70 కంపెనీలు ఆల్రెడీ మన విజయనగరం జిల్లాకు రావడం జరిగింది, శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో అనేక విధాలుగా ఈరోజు ఇక్కడికి వచ్చి చాలామంది వాళ్ళు తాలూకా ఇండస్ట్రీస్ని ఎక్స్పాన్షన్స్కి ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటాం. విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగే వరకు ప్రతిరోజు పండగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మిగిలి ఉన్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విశాఖ నగరం నుంచి భోగాపురం వేగంగా వెళ్లేందుకు 7 అనుసంధాన రహదారుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. VMRDA చేపట్టిన 5 రోడ్లు 100% పూర్తయ్యాయి. జీవీఎంసీ, R&B చేపట్టినవి కొనసాగుతున్నాయి. పూర్తయిన రోడ్లకు లేన్ మార్కింగ్, హెచ్చరిక బోర్డులు, మైలురాళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల సుందరీకరణ పనులు జరగాలి. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆపరేషన్స్ ఆగస్ట్ 17 నుంచి స్టార్ట్ అవుతాయి. పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుందనే మాకున్నటువంటి సమాచారం, టెంటేటివ్గా ప్రాథమిక సమాచారం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ద్వారా విదేశీ పెట్టుబడులన్నీ కూడా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తాయి. ఇప్పటికే అనకాపల్లి ప్రాంతంలో తీసుకున్నట్టయితే RCR మెటల్ కంపెనీ వచ్చింది, బ్లూ జెట్ కానివ్వండి, అనేక పరిశ్రమలు కూడా అటు అనకాపల్లి ప్రాంతానికి రావడం. టూరిజం పరంగా కూడా అనేక పెద్ద 5 స్టార్ హోటల్స్ అన్నీ కూడా విశాఖపట్నం ప్రాంతం, అదేవిధంగా ఈ యొక్క టూరిజం అరకు కూడా డెవలప్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఉత్తరాంధ్రలో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా రావడం ద్వారా అనేక మందికి ఉపాధి, అదేవిధంగా అభివృద్ధి, టూరిజం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఉత్తరాంధ్ర వాసులు అందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ సమక్షంలో మంత్రులు, శాసనసభ్యుల బృందం పనులను పరిశీలించింది. రాష్ట్ర స్థాయి అధికారుల బృందం అంతా భోగాపురంలోనే మకాం వేసింది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులతో మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో ప్రారంభోత్సవ వేడుక ఉండాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశించారు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రధాని మోదీకి 13,000 మంది దింషా నృత్య కళాకారులతో స్వాగత సన్నాహాలు చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఈ ఉత్సవాల్లో హాజరయ్యేందుకు 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 5,000 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా పలువురు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి కనీసం 2 లక్షల మంది హాజరవుతారని చెబుతున్నారు. దానికి సంబంధించి రవాణా, భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని బహిరంగ సభను వీక్షించేందుకు ప్రతి 5,000 మందికి ఒక LED స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు నిర్వహణ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం, హోం, పర్యాటకం, మున్సిపల్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రులు వారి వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.